మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో బాబాజీ శ్రీ యుక్తేశ్వర్ గారికి ఒక పని అప్పచెప్పారు కదా. ఈ దగ్గరికి నేను ఒక శిష్యుణ్ణి పంపుతాను, పాశ్చాత్య ప్రాంతంలో యోగ విద్యాసానికి మీరు అతన్ని తయారు చేయాలి అని చెప్పారు కదా. ఆ శిష్యుడివి యోగానంద నువ్వే అని యోగానంద గారికి యుక్తేశ్వర్ గారు చెప్పారు. తర్వాత బాబాజీ భగవద్గీత గురించి మాట్లాడారు. గీతలో చాలా అధ్యాయాలకు యుక్తేశ్వర్ గారు వాక్యాలు రాశారన్న సంగతి తమకు తెలుసునన్నట్టుగా మెచ్చుకుంటూ కొన్ని మాటల్లో ఆయన సూచించడం యుక్తేశ్వర్ గారిని ఆశ్చర్యచకితుడిని చేసింది. అలాగే నా కోరిక మన్నించి స్వామీజీ మీరు మరో పని చేపట్టండి అన్నారు మహాగురువులు. ఇంకా ఏమన్నారంటే, క్రైస్తవ హిందూ పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న సమరసతను గురించి మరో చిన్న పుస్తకం రాయరు. ఉత్ప్రేరితులైన దైవపుత్రులు అవే సత్యాల్ని ప్రవచించారని, మానవుల పాక్షిక భేదాల వల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగుపడిపోయిందని సమానార్థక గ్రంథ భాగాలు ఉదహరిస్తూ నిరూపించండి అని బాబాజీ చెప్తున్నారు. ఏం పుస్తకం రాయాలి, ఆ పుస్తకంలో అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎందువల్ల రాయమంటున్నాను అన్నది ఎంత బాగా చెప్పారో కదా బాబాజీ. క్రైస్తవ హిందూ పవిత్ర గ్రంథాలకి మూలభూతంగా ఉన్న సమరసతను గురించి ఒక చిన్న పుస్తకం రాయండి. ఉత్ప్రేరితులైన దైవపుత్రులు అవే సత్యాల్ని ప్రవచించారని, మానవుల పాక్షిక భేదాల వల్ల వాటి ఏకత్వం ఇప్పుడు మరుగున పడిపోయింది. మానవుల యొక్క పాక్షిక భేదాల వల్ల, తేడాల వల్ల, ద్వంద్వత్వాల వల్ల ఆ ఏకత్వం అనేది మరుగున పడిపోయింది. సమానార్థక గ్రంథ భాగాలు ఉదహరిస్తూ వాటిని నిరూపిస్తూ మీరొక పుస్తకం రాయాలి అని అడిగారు బాబాజీ. మహారాజ్, ఎటువంటి ఆజ్ఞ, దాన్ని నెరవేర్చగలనా నేను అంటూ సంకోచపడుతూ సమాధానం ఇచ్చాను అంటున్నారు యుక్తేశ్వర్ గారు. ఇంకా యుక్తేశ్వర్ గారు ఏం చెప్తున్నారంటే, బాబాజీ నేను అడిగిన ప్రశ్నకి బాబాజీ మృదువుగా నవ్వారు. నాయనా, నువ్వెందుకు సందేహిస్తావు అంటూ నాకు నమ్మకం కలిగించేలా అన్నారు. నిజానికి ఇదంతా ఎవరి పని? ఈ పనులన్నీ చేసేవాడు ఎవరు? ఈశ్వరుడు నా చేత ఏది చెప్పిస్తే అది సత్యమై తీరక తప్పదు. ఆ సాధువు ఆశీస్సుల వల్ల నేను ఆ శక్తి పొందినట్లు భావించి ఆ పుస్తకం రాయడానికి ఒప్పుకున్నాను. నేను సెలవు తీసుకోవలసిన సమయం వచ్చిందని అనిపించింది. మనస్సు ఒప్పకపోయినా నా పత్రాసనం మీద నుంచి లేచాను. నీకు లాహిరి తెలుసా అని అడిగారు మహాగురువులు. అతను మహాత్ముడు కదూ, మనం కలుసుకున్న సంగతి అతనికి చెప్పు. ఆ తరువాత లాహిరి మహాశయులకు అందించవలసిన వర్తమానం నాకు చెప్పారు. వీడుకోలుగా నేను సవినయంగా వంగి నమస్కారం చేసిన తరువాత ఆ సాధువు ప్రసన్నంగా చిరునవ్వు నవ్వారు. నీ పుస్తకం పూర్తయిన తరువాత నిన్నోసారి చూడ్డానికి వస్తాను అని మాట ఇచ్చారు. ప్రస్తుతానికి సెలవు అని కూడా చెప్పారు. ఆ మర్నాడు నేను కాశీ వెళ్ళడానికి రైలెక్కాను. మా గురుదేవుల నివాసానికి చేరి కుంభమేళాలో కనిపించిన అద్భుత యోగి కథ అంతా ఆయనకి చెప్పాను. అయ్యో, ఆయన్ని గుర్తుపట్టలేదా నువ్వు? లాహిరి మహాశైల కళ్ళు నవ్వుతో నాట్యమాడుతున్నాయి. నువ్వు గుర్తుపట్టలేకపోయావని తెలుస్తోంది. అందుకాయన అడ్డు పెట్టరు నిన్ను. ఆయన అసదృశులైన నా గురుదేవులు, దైవస్వరూపులైన బాబాజీ అన్నారు. బాబాజీ
అంటూ మారు పలికాను. ఆశ్చర్యచకితుడినయ్యాను. యోగీశ్వరులు బాబాజీ, దృశ్య రక్షకులు బాబాజీ. అయ్యో! గతాన్ని మళ్ళీ వెనక్కి రప్పించి ఆయన పాదపద్మాలకు భక్తితో మొక్కడానికి మళ్ళీ మరోసారి ఆయన సన్నిధిలో ఉండగలిగితే ఎంత బాగుండును అనుకున్నారు యుక్తేశ్వర్ గారు. ఇంకా యుక్తేశ్వర్ గారు ఏం చెప్తున్నారంటే, ఆయన అలా అనుకున్నప్పుడు పర్వాలేదు అంటూ ఊరడింపుగా అన్నారు లాహిరి మహాశయులు. నిన్ను ఆహ్, మళ్ళీ చూస్తానని ఆయన మాట ఇచ్చారు కదా! గురుదేవా! దైవతుల్యులైన ఆ గురువులు మీకో వర్తమానం అందించమని చెప్పారు నాకు. లాహిరికి చెప్పు, ఈ జన్మ కోసం నిలవ చేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అది దాదాపు అయిపోయినట్టే అని లాహిరికి చెప్పు అన్నారు. ఇది గురుదేవా, ఇదే విషయం మీకు చెప్పమన్నారు అన్నాను. గూఢార్థం గల ఈ మాటలను నేను అనడంతోటే లాహిరి మహాశైల విగ్రహం పిడుగు వచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది. అవును, ఎంతో నిగూఢమైన అర్థం ఉంది కదా ఇది. ఈ విషయంలో ఏమని వర్తమానం పంపించారు లాహిరి మహాశైలకు బాబాజీ? ఈ జన్మ కోసం నిలవ చేసి ఉంచిన శక్తి ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అది దాదాపు అయిపోయినట్టే అని. ఆ విషయం వినగానే పిడుగు వచ్చి మీద పడ్డట్టుగా కంపించిపోయింది లాహిరి మహాశైల విగ్రహం. ఒక్క లిప్తలో అంతా నిశ్శబ్దమైంది. చిరునవ్వు చిందే ఆయన ముఖ కవళిక ఊహించరానంత కఠినమైపోయింది. గంభీరంగా నిశ్చలంగా కూర్చొని ఉన్న కొయ్య బొమ్మ మాదిరిగా ఆయన దేహం వివర్ణమైంది. నేను భయాభ్రాంతుణ్ణి అయ్యాను. ఈ ఆనందమూర్తి అంత ఆశ్చర్యకరమైన గాంభీర్యం ప్రదర్శించడం నా జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. అక్కడున్న తక్కిన శిష్యులు భయం భయంగా చూశారు. 3 గంటలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. అప్పుడు లాహిరి మహాశయులు తమకు సహజమైన ప్రసన్నతను తిరిగి పొంది ప్రతి శిష్యుడితోటి ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి వారికి మనస్సు తేలిక పడింది. మా గురుదేవుల్లో వచ్చిన ఈ మార్పును బట్టి బాబాజీ సందేశం స్పష్టమైన ఒక సంకేతమని, దాన్ని బట్టి లాహిరి మహాశయులు తమ శరీరాన్ని త్వరలో విడిచి వెళ్ళిపోవలసి వస్తుందని తెలుసుకున్నారని నేను గ్రహించాను. గురుదేవులు తక్షణమే తమని తాము అదుపులో పెట్టుకుని భౌతిక ప్రపంచంతో తమకు ముడిపడి ఉన్న చిట్ట చివరి దారాన్ని తెంపుకొని చిరంతన పరమాత్మ తత్వంలోకి పయనం చేశారని ఆయన భీకర మౌనం నిరూపించింది. బాబాజీ సందేశం నేను నీతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పడానికి ఆయన అనుసరించిన పద్ధతి ఇదే కదా. బాబాజీ లాహిరి మహాశయులు సర్వజ్ఞులైనప్పటికీ నా ద్వారా కానీ మరో మధ్యవర్తి ద్వారా కానీ ఒకరికొకరు వర్తమానాలు పంపుకోవలసిన అవసరం లేనప్పటికీ ఆ మహానుభావులు మానవ నాటకంలో ఒక పాత్ర నిర్వహించడానికి తరచుగా ఇతరులను ఇలా అనుగ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తమ భావి దర్శనాల్ని మామూలు పద్ధతిలో వార్తావహుల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే తమ మాటలు నెరవేరిన తరువాత ఆ కథ వినే జనబాహుళ్యంలో ఇతోధికమైన దైవ భక్తిని కలిగించడానికి. త్వరలోనే నేను కాశీ నుంచి వచ్చేసి శ్రీరాంపూర్లో బాబాజీ కోరిన పవిత్ర గ్రంథ రచనా కార్యక్రమానికి పూనుకున్నాను అంటూ ఇంకా ఏం చెప్తున్నారంటే యుక్తేశ్వర్ గారు, నేను ఇలా పనికి పూనుకున్నానో లేదో ఆ అమర గురుదేవులకు అంకితంగా ఒక శ్లోకం రాయాలన్న ఉత్ప్రేరణ నాలో కలిగింది. అంతకు ముందెన్నడూ నేను సంస్కృత కవిత్వ రచనకు పూనుకోకపోయినప్పటికీ మధురమైన పద్యపాదాలు అనాయానంగా నా కలంలోంచి ప్రవహించసాగాయి. ప్రశాంత నిశీథ సమయంలో నేను బైబిలును
సనాతన ధర్మశాస్త్ర గ్రంథాల్ని సరిపోల్చి చూడడంలో నిమగ్నుణ్ణి అయ్యాను. పావనమూర్తి యేసుప్రభు వాక్కుల్ని ఉదహరిస్తూ ఆయన ఉపదేశాలు వస్తుతః వేద దర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. ఆయన ఉపదేశాలు వస్తుతః వేద దర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. పరమ గురువుల కృప వల్ల ద హోలీ సైన్స్ కైవల్య దర్శనం అన్న నా పుస్తకం చాలా కొద్ది కాలంలోనే పూర్తయింది అంటున్నారు యుక్తేశ్వర్ గారు. శాశ్వతమైన మతం సనాతన ధర్మం, బైబిల్ను సనాతన ధర్మశాస్త్రాలని గ్రంథాలని సరిపోల్చి చూడడంలో నిమగ్నుడయ్యాను అన్నారు కదా. ఇక్కడ సనాతన ధర్మం అంటే శాశ్వతమైన మతం అని అర్థం. వేద బోధల సమస్తానికి పెట్టిన పేరు ఇది. అలెగ్జాండర్ ఆధ్వర్యంలో పశ్చిమ భారతదేశం మీద దండెత్తిన గ్రీకుల సింధు నదీ తీరాన ఉన్న ప్రజలను హిందూస్ అని పిలిచినప్పటి నుంచి సనాతన ధర్మం హిందూ మతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పరమ గురు అనే శబ్దం ఒకని గురువుకు గురువుని సూచిస్తుంది. ఆ విధంగా లాహిరి మహాశైల గురువైన మహావతార్ బాబాజీ శ్రీ యుక్తేశ్వరులకు పరమ గురువు. విశ్వాసంతో క్రియా సాధన చేసే YSSRF సభ్యులందరి ఆధ్యాత్మికాభివృద్ధికి బాధ్యత వహించే భారతీయ గురు పరంపరలో అత్యున్నత గురువు మహావతార్ బాబాజీ. ఈ YSSRF సభ్యులు అంటే ఈ సంస్థను స్థాపించింది ఎవరు? యోగానంద గారు కదా. సో యుక్తేశ్వర్ గారు ఏం చెప్తున్నారు? ఆయన చక్కగా యేసు ప్రభు యొక్క వాక్కులను ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటూ ఆయన ఉపదేశాలు వస్తుతః వేద దర్శనాలతో ఏకీభవిస్తాయి అని ఆయన పుస్తకంలో నిరూపించారు. సో యుక్తేశ్వర్ గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, నా రచనా కార్యక్రమం ముగిసిన మర్నాడు పొద్దున గంగలో స్నానం చేయడానికి ఇక్కడ రాయ్ఘట్ రేవుకి వెళ్ళాను. రేవు అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. వెచ్చవెచ్చని ఎండలో ప్రశాంతిని అనుభవిస్తూ కొద్దిసేపు నిలకడగా ఉండిపోయాను. తళతళలాడే నీళ్లలో మునుగు మునిగి ఇంటికి బయలుదేరాను. ఆ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దమల్లా నేను అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు గంగలో తడిసిన బట్ట రెపరెపలాడుతూ చేస్తున్న చప్పుడే. ఏటి ఒడ్డున విశాలమైన పెద్ద మర్రి చెట్టున్న తావు దాటి కొంచెం వెళ్ళేసరికి ఎందుకో వెనక్కి తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది. అక్కడ మర్రి చెట్టు నీడన కొద్దిమంది శిష్యుల నడుమ కూర్చొని ఉన్నారు మహామహులు బాబాజీ. అభినందనలు స్వామీజీ, నేను కలగనడం లేదన్న నమ్మకం కలిగించడానికి మహాగురువులు కంఠస్వరం మధురంగా ధ్వనించింది. మీ పుస్తక రచన విజయవంతంగా ముగించడం గమనించాను. మీకు మాట ఇచ్చిన ప్రకారం మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడున్నాను అన్నారు బాబాజీ. దడదడలాడుతున్న గుండెతో ఆయన పాదాల ముందు సాగిలపడ్డాను. పరమ గురూజీ, మీరు మీ శిష్యులు దగ్గరలో ఉన్న మా ఇంటిని పావనం చెయ్యరు అంటూ ప్రాధేయపూర్వకంగా విన్నవించుకున్నాను. పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. వద్దు నాయనా, చెట్ల నీరంటే ఇష్టపడే మనుషులం మేము. ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది నాయనా అన్నారు. కాసేపు ఉండండి అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చటుక్కున వస్తాను అన్నారు. గురుదేవుల దర్శనం చేసుకున్నప్పుడు ఫలాహారాలు సమర్పించకపోవడం భారతదేశంలో ఆయన్ని అగౌరవపరచడం కింద లెక్కకు వస్తుంది. కొద్ది నిమిషాల్లో నేను ఫలాహార పళ్ళెంతో తిరిగి వచ్చేసరికి విశాల వటవృక్షం నీడన ఆ దివ్య స్వరూపుల బృందం లేదు.
రేవు చుట్టుపక్కలంతా గాలించాను. కానీ ఆ సాధు బృందం గాలి రెక్కల మీద అదివరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు. నా మనసు తీవ్రంగా గాయపడింది. మళ్ళీ మేం కలుసుకున్నా కూడా నేను బాబాజీతో మాటే ఆడను అనుకున్నాను మనసులో. అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి నా మీద నిర్దయ చూపించారు. నిజంగా ఇది ప్రణయ కోపం. అంతకు మించి మరేమీ లేదు. మరికొన్ని నెలలకి నేను కాశీలో లాయిర్ మహాశయుల్ని దర్శించాను. నేను గదిలోకి ప్రవేశించగానే మా గురుదేవులు పలకరింపుగా చిరునవ్వు నవ్వారు. రావయ్యా యుక్తేశ్వర్, నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూసావా అని అడిగారు. లేదండి అని జవాబిచ్చాను ఆశ్చర్యంగా. ఇలా రా, లాహిరి మహాశయులు నా నుదుటిని మెల్లగా స్పృశించారు. వెంటనే చూశాను. తలుపు దగ్గర ప్రవుల్ల పద్మసదృశులైన బాబాజీ సుందర రూపాన్ని దర్శించాను నేను వెంటనే. నా మనస్సుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకొచ్చింది. నేను ప్రణామం చెయ్యలేదు. లాహిరి మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నా వైపు. అగాధమైన కళ్ళతో నా వైపే చూస్తున్నారు దివ్య గురువులు. నా మీద కోపంగా ఉంది నీకు అన్నారు. అవునండి, ఎందుకుండకూడదు? గాలిలో నుంచి వచ్చారు మీ గారడీ వాళ్ళ జట్టుతో. ఆ పలచటి గాలిలోకే మళ్ళీ మాయమైపోయారు. ఆ నాకది బాధ కలిగించింది అన్నారు యుక్తేశ్వర్ గారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు ఏం చెప్తున్నారంటే, నేను నిన్ను చూస్తాననే చెప్పాను కానీ ఎంతసేపు ఉంటానో చెప్పలేదు. బాబాజీ మృదువుగా నవ్వారు అలా అంటూ. ఇంకా ఏమన్నారంటే, నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలి దుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను అన్నారు. పొగడ్తలేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తి పడ్డాను నేను. ఆయన పాదాలకు ప్రణామం చేశాను. ఆ పరమ గురువులు దయతో నా భుజం తట్టారు. అవును, ఆ సమయంలో యుక్తేశ్వర్ గారికి అశాంతే కలిగింది. గురువు దేవులొచ్చారు, వారికి పలహారం పెట్టాలి. నేనిప్పుడు గబగబా వెళ్ళి తీసుకురావాలి, అక్కడి నుంచి తీసుకురావాలి. ఇలాంటి అశాంతి రావడం వల్లే ఆ అశాంతి అనే గాలి దుమారంలో ఎగిరిపోయాను అని నీకు నేను నమ్మకంగా చెప్తున్నాను అని ఎప్పుడైతే బాబాజీ అన్నారో ఆ సంజాయిషితో తక్షణమే తృప్తి పడ్డారు యుక్తేశ్వర్ గారు. ఆయన పాదాలకు ప్రమాణం చేశారు. గురుదేవులు దయతో వారి భుజం తట్టారు. అప్పుడు యుక్తేశ్వర్ గారు ఇంకా యోగానంద గారికి ఏం చెప్తున్నారంటే, అబ్బాయి నువ్వింకా ఎక్కువగా ధ్యానం చెయ్యాలి అన్నారాయన. నీ చూపు ఇంకా లోపరహితం కాలేదు. సూర్యకాంతికి మరుగున ఉన్న నన్ను చూడలేకపోయావు నువ్వు. దివ్య వేణునాదం వంటి స్వరంతో ఈ మాటలు పలికి మరుగై ఉన్న వెలుతురులోకి మాయమయ్యారు బాబాజీ. నా కడపటి కాశీ సందర్శనాల్లో ఇది ఒకటి అని ముగించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. కుంభమేళాలో బాబాజీ జోస్యం చెప్పినట్టుగానే లాహిరి మహాశైల గృహస్థ అవతారం ముగింపుకి దగ్గర పడింది. 1895 వేసవిలో ఆయన దృఢకాయానికి వీపు మీద ఒక చిన్న కురుపు వేసింది. కురుపు కొయ్యడానికి ఆయన అడ్డు పెట్టారు. తమ శిష్యుల్లో కొందరి దుష్కర్మను తమ శరీరంలో అనుభవించి దాన్ని నశింపచేస్తున్నారు. చివరికి కొందరు శిష్యులు పట్టుపట్టారు. దానికి ఆయన చాలా గూఢంగా జవాబిచ్చారు. ఈ దేహం తాను పోవడానికి ఒక కారణం చూసుకోవాలి. మీరు ఏం చెయ్యదలుచుకున్నా నేను ఒప్పుకుంటాను అని అన్నారు. కొద్ది కాలంలో ఆ అసదృశ గురుదేవులు కాశీలో తనువు చాలించారు. ఆయన కోసం నేనిక ఆయన చిన్న గదికి వెళ్ళక్కరలేదు. నా జీవితంలో ప్రతిరోజు ఆయన సర్వోపగత మార్గదర్శితత్వంతో ధన్యమవుతోంది అంటున్నారు యుక్తేశ్వర్ గారు. చాలా ఏళ్ల తరువాత లాహిరి మహాశైల నిర్యాణాన్ని గురించి అద్భుతమైన వివరాలనేకం ఉన్నత స్థితినందుకున్న స్వామి కేశవానంద అనే శిష్యుల నోటి మీదుగా యోగానంద గారు విన్నారు. ఆయన ఏం చెప్పారు అంటే, యోగానంద గారికి
మా గురుదేవులు శరీరాన్ని విడిచిపెట్టడానికి కొన్నాళ్ల ముందు నేను హరిద్వారంలో నా ఆశ్రమంలో కూర్చొని ఉండగా నా ఎదుట ఆయన సాక్షాత్కరించారు అని చెప్తున్నారు. సో, ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఆపేసి దీని కంటిన్యూషన్ మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.